ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ నుంచి యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. రెండో టీ20కి ముందు అతను ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతను ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ రెండో టీ20 ప్రారంభానికి ముందు అధికారికంగా ప్రకటించింది. అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రీహాబిలిటేషన్ తీసుకుంటాడని తెలిపింది. నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరో స్టార్ ప్లేయర్ రింకు సింగ్ గాయంతో బాధపడుతున్నాడని తెలిపింది. కోల్కతా వేదికగా జరిగిన టీ20లో ఫీల్డింగ్ చేస్తూ రింకు సింగ్ గాయపడ్డాడని, అతను వెన్నునొప్పితో బాధపడుతున్నాడని పేర్కొంది. ప్రస్తుతం అతన్ని బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఈ గాయంతో అతను రెండో టీ20తో పాటు మూడో టీ20కి దూరమయ్యాడని పేర్కొంది. ఈ ఇద్దరి స్థానాల్లో శివం దూబే, రమణ్దీప్ సింగ్లను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తమ ప్రకటనలో రాసుకొచ్చింది. దాంతో సిరీస్ మొత్తానికి నితీష్ దూరం అవ్వగా రింకు సింగ్ మూడో మ్యాచ్ కూడా దూరం కానున్నాడు. గాయాలతో జట్టుకు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి, రింకు స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ను రెండో టీ20లో తీసుకున్నారు. మూడో మ్యాచ్లో కూడా వీరిని కొనసాగించే అవకాశం ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు 19 మ్యాచ్లు ఆడింది. ఈసారి భారత జట్టు 16 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అయితే ఈ విజయంలో సూర్య బ్యాట్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ గత 12 మ్యాచ్ల్లో 242 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత సూర్య 12 మ్యాచ్లు ఆడాడు. కానీ పెద్దగా పరుగులు చేయలేకపోతున్నాడు. మరి సూర్య ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.